హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. చాలామంది నా పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఏజ్ అడుగుతున్నారు. బేసికలీ నేను మీలో చాలామంది కంటే చాలా చిన్నదాన్ని కావచ్చమ్మా, కానీ ఇక్కడ ముఖ్యమైనది నా వయసు కాదు, యూనివర్స్ నుంచి వచ్చే మార్గదర్శకత్వం, మెసేజ్ ఏంటి అనేది. అది మెయిన్, వెరీ ఇంపార్టెంట్. టారో రీడింగ్స్ అనేది వ్యక్తిగత అనుభవము లేదా వయసు ఆధారంగా మాత్రమే ఉండదమ్మా. ఇది ఎనర్జీస్ అట్లాగే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీద ఆధారపడిన దివ్యమైన మార్గదర్శకత్వం. అది డెఫినెట్లీ మీరు గుర్తిస్తారు, గమనిస్తారు అని నేను కోరుకుంటున్నాను. నేను కేవలం ఇక్కడ ఒక మాధ్యమం మాత్రమే. ఓకే అమ్మా, నేను జస్ట్ ఒక మాధ్యమాన్ని యూనివర్స్ నా ద్వారా మీకు తెలియజేస్తున్నారు అంతవరకే. అండ్ ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు కాబట్టి దయచేసి నా వయసును కాదు, ఈ రీడింగ్ ద్వారా మీకు వచ్చే మెసేజ్ను ఫోకస్ చేయండి. ఓకే, మీకు రిజొనేట్ అయితే మాత్రమే తీసుకోండి అమ్మా. ఇది పూర్తిగా యూనివర్స్ గైడెన్స్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. అండ్ మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. బేసికలీ మీ లైఫ్స్లో కొన్ని సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి మీ జీవితంలో చాలా ప్రత్యేకంగా ఉంటాయమ్మా. ఓకే, నేను ప్రతి ఒక్కరి కామెంట్స్ చూస్తున్నాను. మేబీ బహుశా మెనీ పీపుల్ సఫర్ అవుతున్న బేస్డ్, ఆల్సో మెనీ పీపుల్ యూనివర్స్కి కన్వే చేసుకున్న విధానము ఏమో. నాకు ఈరోజు ఈ పర్టికులర్ టాపిక్ మీద చేయండి అమ్మా అన్న ఇంటెన్షన్స్ మీద వచ్చిన టాపిక్. నాకు టాపిక్ రోజంతా నేను టాపిక్ ఎట్లా చెప్తున్నాను చూడండి. రోజంతా నేను ఈరోజు ఏం చేయాలి అని తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాను అనుకో, ఒక్క సింగిల్ టాపిక్ కూడా నాకు కనెక్ట్ అవుతుంది. మొత్తం వదిలేసి నా పని నేను చేసుకుంటూ భగవత్ స్మరణలో ఉన్నప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇమ్మీడియట్లీ నాకు టైం నేను ఈవినింగ్ ఇప్పుడు మీకు అప్లోడ్ చేసే ముందు జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను స్టార్ట్ చేస్తాను కదమ్మా. జస్ట్ నేను కూర్చునే ముందు ఒక 5 minutes ముందు నాకు టాపిక్ వస్తుంది. 5 minutes ముందు అలా వచ్చేస్తే నేను అట్లా స్టార్ట్ చేసేస్తాను. ఎవ్రీడే సేమ్ థింగ్, ఎవ్రీడే ఇంతే. అది నేను చాలాసార్లు గమనించాను. అదే నేను ఆలోచిస్తూ ఉంటాను, అసలు కొంచెం కూడా తట్టదు, వేస్ట్ ఆఫ్ టైం అయిపోతుంది. అలా ఎన్నిసార్లు వేస్ట్ ఆఫ్ టైం అయిపోయింది. తర్వాత నాకు అర్థమయ్యి ఇంకా టైంకి వస్తుందిలే, నేను ఇంకేం ఆలోచించిన అవసరం లేదని ఎవ్రీడే కూడా అట్లనే అవుతుంది. ఆ టైంకి అట్లా వచ్చిన టాపిక్ని నేను చేసుకొని చేస్తున్నాను. ఓకే, నేనంటూ స్పెసిఫికలీ టైం స్పెండ్ చేసేది ఏమీ ఉండదు. ఓకే, సో మీ ఎనర్జీస్ బేస్డ్ మీద యూనివర్స్ కనెక్ట్ చేసే టాపిక్. ఓకే, సో డెఫినెట్లీ రిజోనేట్ అవుతుంది. ఓకే, ఎస్పెషల్లీ మీరు మొత్తము ఏదైతే పెట్టిన మీ లవ్ ప్రేమించిన వ్యక్తి ఉంటారు కదమ్మా, మేము ప్రేమ మొత్తం పెట్టి, ఓకే, ఆ పర్సన్ మీతోనే ఉండాలని మీరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అది డెఫినెట్లీ యాక్సెప్టబుల్ థింగ్. అదే బికాస్ ఆఫ్ లవ్ కదా. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పరిస్థితులు, ఇతర ప్రభావము లేదా అపోహలు కావచ్చు, లేదా ఇంకేమైనా రీజన్స్ కావచ్చు, మీ పర్సన్ మీ నుండి కొంత దూరం వెళ్తూ ఉంటారు. రైట్, ఇదే కదా ఇప్పుడు మీ లైఫ్లో జరుగుతుంది. ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్స్ బిహైండ్ ఇట్. నేను ఎవరిని ఆపలేను కదమ్మా, ఎవరి పనులు వాళ్ళే ఉంటాయి ఇంట్లో కూడా. సో నా పని నాది, వారి పని వారిది. ఓకే, ఎప్పుడని ఆపుతాను నేను. సో ఏంటంటే ఇక్కడ టాపిక్లోకి వచ్చేద్దాము. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది, డిస్టెన్స్ రావడం అనేది మీకు ఇక్కడ ప్రాబ్లమాటిక్గా వస్తుంది కదా. సో ఆ పర్టికులర్ టైంలో ఏం జరుగుతుంది అంటే ఎస్పెషల్లీ మీ హృదయంలో క్వశ్చన్స్ అనేవి రైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇలా జరిగింది? నా పర్సన్ ఇంకొకరి ప్రభావంలో ఎందుకు ఉన్నారు? నిజంగా మీ పర్సన్ తిరిగి వస్తారా? ఈ హార్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి హార్డ్లీ రైజ్ అయ్యి మీ మనసుని, మీ మొత్తం మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా కృంగదీసేసి మిమ్మల్ని తినేస్తుంది. ఆ తినేయడం ఏమవుతుంది? మీకు హెల్త్ ఇష్యూస్ రైజ్ అవ్వడము, మీరు ఫుడ్ తినకపోవడము, మీ ఇంకా అన్ని రకాల మెడిసిన్తో క్లియర్ అవ్వలేని హెల్త్ ఇష్యూస్ రావడము, అన్నిటికంటే పెద్ద జబ్బే చెప్పాలి దానికి. అది
దానికి ట్రీట్మెంట్ చేసినా కూడా ఎవరు ఏం చేసినా కూడా ట్రీట్మెంట్ చేసినా కూడా దానికి ట్రీట్మెంట్ ఉండదు డెఫినెట్లీ. బికాజ్ ఇది మానసిక బాధ కదమ్మా. మానసిక బాధకి మందు లేదు. మానసిక బాధకి మందు ఏది? మళ్ళీ తిరిగి మీకు ప్రేమే రావాలి. ఆ ప్రేమ వస్తేనే దానికి మళ్ళీ మందు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా తిరిగి మీ మనసుకి కావాల్సింది ప్రేమేనమ్మా. ఆ ప్రేమ వస్తేనే మళ్ళీ మీరు మునుపటి వ్యక్తిలా తయారవుతారు అల్టిమేట్లీ. అది నాకు తెలుసు, రైట్? సో ఈరోజు రీడింగ్లో ఇదే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి మనం ఈ రీడింగ్ చేస్తున్నాం. ఓకే, మీ పర్సన్ మనసులో ప్రస్తుతం ఏం జరుగుతుంది అసలు? అట్ ప్రజెంట్, ప్రీవియస్లీ అయిపోయింది, అట్ ప్రజెంట్ ఏం జరుగుతుంది? మీ పర్సన్ మనసులో ప్రస్తుతం అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి? అట్లాగే థర్డ్ పర్సన్ ప్రభావము ఎంతవరకు ఉంది మీ పర్సన్ యొక్క లైఫ్లో? థర్డ్ పర్సన్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉందనేది కూడా మనం తెలుసుకుందాం. ఆల్సో మీ ఇద్దరి మధ్య రిలేషన్ ముగిసే సమయం ఉందా, ఆల్రెడీ ఎండ్ అయిపోయిందా, లేదా ఇది ఇంకా ఉందా, లేదంటే అసలు వాళ్ళిద్దరి మధ్య ముగిసే సమయం దగ్గర పడిందా, లేదా వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఎండ్ అయిపోయిందా? ఓకే, అండ్ ఈ బంధం మళ్ళీ సరిదిద్దుకునే అవకాశం అనేది ఉందా మీ ఇద్దరి మధ్య రిలేషన్? ఓకే, ఇవన్నీ కూడా ఈ రీడింగ్ మీ హృదయంలో ఉన్న సందేహాలకు ఒక దారి చూపించే ప్రయత్నం అమ్మ. మీరు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీ హృదయంకి ఒక దారి చూపించే ఒక మెయిన్ ఇంటెన్షన్ అనమాట నా రీడింగ్స్ యొక్క ఉద్దేశం. ఓకే, మీలో ఎవరు ఈ స్థితిని ఎదుర్కొంటున్నారో అనేది మీకు తెలుసు కదా. సో ఆ పర్టికులర్ పర్సన్స్ డెఫినెట్లీ ఈ రీడింగ్ మీకోసమేనమ్మా. సో డెఫినెట్లీ మిస్ కాకుండా షూర్లీ వినండి. బికాజ్ యూనివర్సే డైరెక్ట్లీ మీకు మెసేజెస్ కన్వే చేస్తున్నారు. ఓకే, బిఫోర్ మనం కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. ఓకే, డియర్ యూనివర్స్, డివైన్ పవర్, నా ముందు ఉన్న ఈ కార్డ్స్ ద్వారా ఈ రీడింగ్ చూడబోయే ప్రతి ఒక్కరికి వారి పరిస్థితికి సంబంధించిన స్పష్టమైన నిజమైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి హృదయంలో ఉన్న బాధను తగ్గించి వారి బంధానికి సరైన దారి చూపించే మెసేజ్ను ఈ కార్డ్స్ ద్వారా వెల్లడించండి. ఈ రీడింగ్ వినే ప్రతి ఒక్కరికి శాంతి, స్పష్టత, అలాగే సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ప్రసాదించండి యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. రీడింగ్ కార్డ్స్ తీసుకుందామమ్మా. ప్లీజ్ ఫోకస్ హియర్. చెప్పాను కదా, ఎప్పుడు మెనీ టైమ్స్ చెప్పాను, కార్డ్స్ అనేది తీసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ యూనివర్స్ మనకి మెసేజెస్ ఇస్తున్న టైం, తర్వాత మనం వచ్చిన మెసేజెస్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం, బట్ ఇచ్చే టైం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, బికాజ్ యూనివర్స్ మనతో ఉండి యూనివర్స్ మిరాకిల్ని మనకి కార్డ్స్ ద్వారా చూపిస్తున్నారు. సమ్టైమ్స్ కార్డ్స్ పడుతూ ఉంటాయి చూడండి, దట్స్ అ వెరీ మనం నిజం చెప్పాలంటే కళ్ళకు అద్దుకోవాలి తెలుసమ్మా. బికాజ్ అది జరిగినది యూనివర్స్ మిరాకిల్ అనమాట. ఆ మెసేజ్ మీకు చెప్పిస్తున్నారు యూనివర్స్ అని. ఓకే, ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ వన్ అండ్ సిక్స్త్ కార్డ్ సెట్. ఓకే, ఇప్పుడు పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి కూడా చూద్దామమ్మా మనం కార్డ్స్. సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ వన్, 10th card set, 11th card set, and
12th కార్డ్ సెట్. ఓకే, ఇప్పుడు మనం ఈచ్ కార్డ్ని చూద్దాం. ఫస్ట్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్. ఫస్ట్ కార్డ్ సెట్ మనకి ఏమొచ్చిందమ్మా ఇక్కడ? పేజ్ ఆఫ్ కప్స్. నేను మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కార్డ్స్ మీనింగ్స్ కూడా చెప్తూ ఉంటున్నాను రీడింగ్లో. మీకు తెలిసిపోవాలి పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఏంటో, ఏ పర్టికులర్ రిలేషన్కి పేజ్ ఆఫ్ కప్స్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, ప్రీవియస్ రీడింగ్స్ చూసిన వాళ్ళు, ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకైతే ఇంకా క్లారిటీ ఉంటుంది. అండ్ 3-4 డేస్ నుంచి కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. 10 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్, Knight of Cups, Page of Swords, Page of Cups, 3 of Cups, Knight of Cups, 2 of Swords, Temperance, 5 of Cups, 6 of Swords, Queen of Cups. Final card set, the Star. స్మైల్ చేయండి అందరూ. A very good smile. Smile. Very good smile. Star. It's a very good blessing from the universe. థ్యాంక్ యూ యూనివర్స్. మా వ్యూవర్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మా వ్యూవర్స్ హ్యాపీగా ఉంటే నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఫర్ బీయింగ్ విత్ అస్ త్రూ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో నౌ లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద రీడింగ్. మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని క్లియర్గా ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఇచ్చుకుంటే మీకు క్లిస్టర్గా క్లారిటీ వస్తుంది, రైట్? సో ఫైనల్లీ మనం రాసులు కూడా చెప్పుకుందాం. ఓకే అమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్టే మనకి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందమ్మా. పేజ్ ఆఫ్ కప్స్ కార్డు, మీ పర్సన్ హృదయంలో ఇంకా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయి. థర్డ్ పర్సన్ ప్రభావం ఉన్నా కూడా వారి హార్ట్ పూర్తిగా అక్కడ లేదు. భావోద్వేగంగా వారు ఇంకా కన్ఫ్యూజన్గా ఉన్నారు. పేజ్ ఆఫ్ కప్స్ ఇన్ ద సెన్స్ ప్యూర్ లవ్ మీ ఇద్దరి మధ్య ఉన్నది అని చెప్పేసి. ఓకే, ఇంకా స్ట్రాంగ్ ఫీలింగ్ మీ మధ్య ఉంది. ఓకే, వారు ఫీల్ అవుతున్నారు మీ మీద. థర్డ్ పర్సన్ ఉన్నా కూడా అక్కడ ఏం లేదనమాట. ఓకే, ఏదో ఉన్నారంటే ఉన్నారు, రొబోటిక్ రిలేషన్ లాగా. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. స్ట్రెంగ్త్ అంటే వారు తమ భావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారమ్మా. ఓకే, దట్ ఈస్ వాట్ స్ట్రెంగ్త్ కార్డ్ సేయింగ్. బయటకి స్ట్రాంగ్గా కనిపించినా కూడా లోపల మాత్రం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, ఆల్ రైట్, హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. నేను చాలా క్లియర్గా షార్ట్గా చెప్తున్నా. ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ కనెక్షన్ ఎక్కువగా స్టెబిలిటీ, ఫ్యామిలీ అండ్ సొసైటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కారణంగా ఉండొచ్చు. ఓకే, ఇది ఫ్యూచర్ లవ్ కంటే ప్రాక్టికాలిటీని బేస్ చేసుకుని ఉన్నది అనే రీజన్స్ మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. ఓకే, 10 ఆఫ్ పెంటికల్స్ ఇన్ ద సెన్స్ స్టెబిలిటీ అండ్ ఫ్యామిలీ, సొసైటీ బేస్డ్ అండ్ ఫైనాన్షియల్, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ బేస్డ్ రీజన్స్ వైజ్గా థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయినా కూడా ఎందుకు చూస్ చేసుకోవాలమ్మా? ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫ్యామిలీ, సొసైటీ వైజ్గా కూడా ఎందుకు చూస్ చేసుకోవాలి మీరు? అది నా క్వశ్చన్. ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్న మెసేజ్ అనేది మీకు కన్వే చేస్తున్నాం. వారు ఆ పర్సన్ ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది మనకి యూనివర్స్ క్లియర్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్. బట్ ప్రాక్టికాలిటీకి వస్తే ఫస్ట్లీ మీతో కదా ఉన్నది, మొత్తం మీ గురించి తెలుసు కదా. ఇప్పుడు ఎవరో మధ్యలో వచ్చిన పర్సన్ని మొత్తం వదిలేసి వెళ్ళడం, ఈజ్ దట్ అ కరెక్ట్ థింగ్? అబ్సల్యూట్లీ నాట్ కదమ్మా. యువతలు అనేది ఒక ఆడపిల్ల, ఎస్పెషల్లీ ఆడపిల్లని అస్సలు బాధ పెట్టకూడదు. అస్సలు ఆడపిల్లని బాధ పెట్టకూడదమ్మా, ఖచ్చితంగా బాధ పెట్టకూడదు. మగపిల్లల్ని బాధ పెట్టచ్చా మేడం అంటే ష్యూర్లీ, డెఫినెట్లీ. బట్ ఆడపిల్లలు కొంచెం పాపం అమ్మ, అది నా ఒపీనియన్. మగపిల్లలు అంటే కొంచెం తట్టుకోగలుగుతారు, ఆడపిల్లలు చాలా పాపం అమ్మ, బయటికి కూడా చెప్పుకోలేరు. మీకు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు, అరే నాకు ఇట్లా జరిగిందిరని ఏడుస్తారు, ఏదో ఒకటి చేస్తారు, కొంచెం బయట తిరుగుతారు. ఆడపిల్లలు ఏం చేసినా ఇంట్లోనే బాధపడాలి, ఏం చేసినా ఇంట్లోనే, డీవియేట్ అవ్వడానికి కూడా ఉండదు. అసలే ఇంట్లో
బయటికి వచ్చే సిచ్యువేషన్ ఉండదు కదా! ఒక పక్కన మానసిక బాధ, ఒక పక్కన సరౌండింగ్స్ ఎవరొచ్చినా ఎప్పటికప్పుడు ఎవరొచ్చినా వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి, నవ్వుతూ ఉండాలి, అన్ని రకాల పలకరింపులు చేయాలి, మర్యాదలు చేయాలి. లోపల ఉన్నదంతా దిగమింగుకోవాలి. పక్కన గదిలోకెళ్ళి ఏడుస్తూ ఉంటారు. బాత్రూమ్‌లోకెళ్ళి ఏడుస్తూ ఉంటారు. మింగుకుంటారు. ఏడుపొచ్చినా సరే మింగుకుంటారు. కళ్ళలోంచి నీళ్ళొచ్చినా సరే మింగుకుంటారు కళ్ళతో. అది గర్ల్స్. బాయ్స్‌కేంటంటే బయటికెళ్ళి అట్‌లీస్ట్ షేర్ చేసుకుంటారు. బికాస్ ఆఫ్ థాట్ రీజన్ నేను ఉమెన్ పాపమమ్మ అని చెప్తున్నాను. సో, అంతేగాని నేను మెన్‌నేమి నేను తక్కువ చూడట్లేదండి. మెన్ ఇంకా ఎమోషనల్లీ ఫీల్ అయ్యే మెన్ ఉన్నారు అంటే ఈ రోజుల్లో వుమెన్ అండ్ మెన్ ఈ రోజుల్లో ఉన్నారు అంటేనే ప్యూర్ అండి. ఈక్వివలెంట్ ప్యూర్ లవ్స్ అన్నమాట మీరు. ఓకే. మిమ్మల్ని మిస్ చేసుకోకు మీలాంటి వాళ్ళు దొరకాలని పూజలు చేస్తున్నారు బేసికలీ బయట. మీలాంటి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయి ఏంటో పిచ్చి వేషాలు వేస్తున్నారు బయట ఇక్కడ. సో మీరు సఫర్ అవుతున్నారు. మీలాంటి వాళ్ళని అస్సలు బాధ పెట్టకూడదు. పిచ్చి వేషాలు వేసుకున్న వాళ్ళని బాధ పెట్టినా మనకేం జరగదు అక్కడ. బికాజ్ వాళ్ళు చేసేది అది, వాళ్ళకేం తగలదు, వాళ్ళకేం అనిపించదు, పెయిన్ కూడా ఉండదు. వాళ్ళు ఇంకొద్దు మనకు అదంతా. ఇక్కడ మీరే లైఫ్ అని కదమ్మా ఉన్నది ఇక్కడ. మీరేంటి మీ పర్సనే లైఫ్ అని ఉన్నారు. బట్ ఇక్కడ ఆప్షన్గా వేరే వాళ్ళు వస్తే అలా చూస్ చేసుకోవడం రైట్ కాదు కదమ్మా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. బట్ యూనివర్స్ అయితే కన్వే చేస్తున్నారు వాళ్ళు ఆ ఆప్షన్స్ చూస్ చేసుకొని వెళ్ళారు అని చెప్పేసి. ఓకే. 3 ఆఫ్ కప్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి ఇది క్లియర్ థర్డ్ పర్సన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎనర్జీని 3 ఆఫ్ కప్స్ కార్డ్ ద్వారా చూపిస్తున్నారు. థర్డ్ పర్సన్ అయితే క్లియర్గా ఉన్నారు ఫర్ ష్యూర్. ఓకే. కానీ ఇది ఎక్కువగా సోషల్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఆధారంగా ఉన్న కనెక్షన్ అనమాట. ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమ్మా, డెఫినెట్లీ థర్డ్ పర్సన్ ఉన్నారమ్మా అండ్ రిలేషన్షిప్ వైజ్గానే ఉన్నారు. వాట్ ఎవర్ మనకి యూనివర్స్ కన్వే చేస్తున్న మెసేజ్ అయితే నేను మీకు చెప్పాను. సోషల్ వైజ్గా, సొసైటీ వైజ్గా, సర్కమ్స్టాన్సెస్ వైజ్గా ఉన్నారు థర్డ్ పార్టీతో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమ్మా, అప్పుడు మీతో ప్లే చేయకూడదు కదా అని నా ఇంటెన్షన్. మీరు ఇప్పుడు సఫర్ అవుతున్నారు కదా తల్లి వాళ్ళు చేసిన వల్లే. సో అది నా ఇంటెన్షన్. ఈవెన్ బాయ్స్ అయినా కూడా ఆ పర్సన్కి తెలుసు కదమ్మా, ఆ పర్సన్ వచ్చేటప్పుడు మీరు వాళ్ళు వెళ్ళిపోతారని తెలిసినప్పుడు మీ లైఫ్లో ఎందుకు ఆడుకోవడం. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వారి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంటా, మరి మీ లైఫ్ మీకు ఇంపార్టెంట్ కాదా? ఆ పర్సనే లేకపోతే ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉండేవారు? ఈ పెయిన్ అనేది ఉండేదా? ఆ పెయిన్ కోసమే కదా మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళకుండా స్ట్రక్ అయిపోయారు. ఏం చేద్దామనుకున్న ఆ బాధ మిమ్మల్ని ఆపేస్తుంది. పడుకొని లెగాలన్నా ఏం లెగుస్తామన్న బాధ. అంతేనా? నైట్ పడుకునేటప్పుడు ఏడవకుండా పడుకోరు. తింటున్నా ఏదో తినాలి నలుగురు కోసం. తిరుగుతున్నా ఫంక్షన్స్కి వెళ్ళినా లోపలంతా బాధ. అబ్బా ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి అక్కడికి, ఇంత బాధ పెట్టుకుని ఏం తిరగను. ఇదే జరుగుతుంది. ఇదంతా ఎవరిచ్చారు మీకు? మీ పర్సన్. అసలు ఆ పర్సనే మీ లైఫ్లోకి రాకుండా ఉంటే మీకు ఇది ప్రాబ్లం ఏమి ఉండేది కాదని నా ఇంటెన్షన్. నైట్ ఆఫ్ కప్స్, 3 ఆఫ్ కప్స్ అయితే డెఫినెట్లీ మనకి ఇక్కడ థర్డ్ పార్టీ షోర్లీ ఉన్నారు అనేది కన్వే చేస్తున్నారమ్మ యూనివర్స్. బట్ అది ఎందుకు ఉన్నారు అని చెప్తే మనకి సర్కమ్స్టాన్సెస్ బేస్డ్ మీద సోషల్ ఓరియంటెడ్గా ఉన్నారు. ఓకే. త్రూ సిచ్యువేషన్స్. ఓకే. అండ్ నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ ఏంటంటే ఇక్కడ అయితే ప్రేమ ఎనర్జీ మీ వైపే ఉంది. నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ మనకి అదే చూపిస్తుందమ్మా. ఇక్కడ ప్రేమ అనేది మీ వైపే ఉంది అనేది చాలా క్లియర్లీ చూపిస్తున్నారు. ఓకే. వారి నిజమైన ప్రేమ ఎక్కడో ఉందో వారికి కూడా తెలుసు. ఓకే. అదే మనకి ఇక్కడ చెప్తున్నారమ్మా యూనివర్స్. ప్రేమ అనేది ట్రూ లవ్ మీ మీద ఉంది. బట్ ఫైనాన్షియల్ రిలేటెడ్గా, ఫ్యామిలీ ఓరియంటెడ్గా, సొసైటీ ఓరియంటెడ్గా వాళ్ళని చూస్ చేసుకున్నారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దట్స్ రియల్లీ వెరీ బ్యాడ్ థింగ్ అమ్మా, యాజ్ పర్ మై ఒపీనియన్. ఓకే. నైట్ ఆఫ్ కప్స్ అంటే లవ్ అయితే మీ మీద చాలా ప్యూర్లీ ఉంది. అది ఫస్ట్ కార్డే మనకి చెప్పేశారు అండ్ అగైన్ డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకి ఇక్కడ. ఓకే. ప్రేమ ఉంది, మనిషి లేరు. ఏం చేసుకుంటాం ప్రేమని? చెప్పండి అమ్మా. మీరు సఫర్ అవుతూనే ఉంటారా? పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ వారు మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ గురించి గమనిస్తూనే ఉంటున్నారు. ఓకే. సోషల్ మీడియాలో కావచ్చు, ఇండైరెక్ట్గా ఏ విధంగా అన్నా కావచ్చు, మీ అప్డేట్స్ అయితే చూస్తున్నారు అనేది పేజ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ మనకి ఇక్కడ కన్వే చేస్తున్న మెసేజ్ అమ్మా. ఓకే. హోప్ యూ అండర్స్టాండ్ దట్. షూర్లీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు.
వారి కన్ను మీ మీద ఉంది. జాగ్రత్తగా ఉండండి. తెలియనివ్వకండి మీ అప్డేట్స్. ఓకే, అప్డేట్ ప్రైవేట్ లైఫ్ లీడ్ చేయండి. ఓకే అమ్మా. బికాస్ ప్రైవేట్ లైఫ్ లీడ్ చేయడం వల్ల వాళ్ళకి తెలియకుండా చేయడం వల్ల వాళ్ళు మీ దగ్గరికి డైరెక్ట్లీ కనెక్ట్ అవుతారు. ఓకే, అలా అలా సో వాళ్ళ మీరు మీ లైఫ్ని బయటికి తెలిసేలా చేస్తే చేయడం వల్ల ఏంటంటే మీ మీ ఎనర్జీస్ అనేవి వాళ్ళకి వెళ్ళడం వల్ల వాటిని మనకి తెలుస్తున్నాయి కదా, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్న వైపులో వాళ్ళు పెద్దగా మీ దగ్గరికి రావడం అనేది చాలా లేట్ చేస్తారు. ఓకే, సో దట్ మీరు ప్రైవేట్ లైఫ్ కొంచెం కూడా మీ గురించి తెలియకుండా చేస్తే వాళ్ళు చాలా స్పీడ్గా మీ దగ్గరికి వస్తారు. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ ద పాయింట్. అండ్ నెక్స్ట్ 2 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ హార్ట్ అండ్ మైండ్ మధ్య పెద్ద స్ట్రగుల్ ఉందమ్మా. ఒక ఫైనల్ డెసిషన్ అనేది ఇంకా తీసుకోలేదు మీ పర్సన్. ఓకే, డెఫినెట్లీ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలంటే ముందు థర్డ్ పార్టీ ఉన్నారుగా. థర్డ్ పార్టీ ఉన్నాక ఎట్లా తీసుకుంటారు? మనకి ఇంకా థర్డ్ పార్టీ ఉన్నారనే చూపించారమ్మా, ఎలిమినేట్ అయినట్టు చూపించలేదు యూనివర్స్. సో ఎలిమినేట్ అయ్యారని చెప్తే నేను చెప్తాను, ఎలిమినేట్ అయినట్టు నాకు ఇంకా చూపించలేదు. కార్డ్స్ చూద్దాం. ఓకే, 2 ఆఫ్ స్వార్డ్స్ ఈ హార్ట్, బికాస్ హార్ట్ అండ్ మైండ్, ఎందుకంటే మైండ్ బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ అండ్ హార్ట్ బికాస్ ఆఫ్ యూ, వీరిద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఫిక్స్డ్ డెసిషన్ అయితే తీసుకోలేదని చెప్పి మనకి అగైన్ క్లియర్ చేస్తున్నారు. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ అమ్మా. అండ్ టెంపరెన్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ యూనివర్స్ ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది. మీకు థర్డ్ పర్సన్ ప్రభావం మెల్లగా తగ్గే ప్రాసెస్లో ఉన్నారు. ఇప్పుడు ఇది సడన్గా కాదు బట్ స్లోగా జరుగుతుంది అనేది టెంపరెన్స్ కార్డ్తో చెప్తున్నారు. మనకి ఇప్పుడు అర్థమైన థర్డ్ పర్సన్ గురించి ఇచ్చిన ఆన్సర్ ఏంటి అనేది టెంపరెన్స్ కార్డ్ ద్వారా మనకి క్లియర్లీ యూనివర్స్ కన్వే చేస్తారు. హోప్ యూ అండర్స్టాండ్. థర్డ్ పర్సన్ అనేది ఇమీడియట్లీ జరగదమ్మా, వాళ్ళు దూరం అవడం అనేది మెల్లగా ప్రాసెసింగ్లో ఉంది. చాలా స్లోలీ చాలా అంటే చాలా కాదు, స్లోలీ జరుగుతుంది. వెరీ త్వరగా జరగాలి అంటే మీ సెల్ఫ్ లవ్లో ఉండాలి, సెల్ఫ్ హీలింగ్లో ఉండాలి, తన గురించి పట్టించుకోకూడదు. మీరు గ్రోత్లో ఉంటే ఆ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. బికాజ్ మీ ఎనర్జీస్ అన్ని మీ పుల్ బ్యాక్ చేసేసుకున్నారు మీ సైడ్కి. సో అప్పుడు అటు నుంచి ఎనర్జీస్ మ్యాగ్నెటిక్ లాగా మీ వైపు వస్తాయి. ఓకే, యాక్షన్ అనేది స్పీడ్ అవుతుంది. 5 ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి 9th కార్డ్ సెట్తో వారు పశ్చాత్తాపంలో ఉన్నారు. మీ పర్సన్ మీతో కోల్పోయినది ఇప్పుడు వారికి అర్థమవుతుంది. 5 ఆఫ్ కప్స్ ఇన్ ద సెన్స్ పశ్చాత్తాపం. సో యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ దాట్ వారు పశ్చాత్తాపంలో ఉన్నారు కాబట్టి వారు రిగ్రెట్ ఫీల్ అయ్యి పశ్చాత్తాపం ఫీల్ అయ్యి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కొంచెం కూడా గుచ్చొద్దమ్మా, అది మనం పాపం చేసినట్టు అవుద్ది. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ చాలా సఫర్ అయ్యి వస్తున్నారు. పశ్చాత్తాపం పడిన వాళ్ళని భగవంతుడే క్షమిస్తారమ్మా. భగవంతుడు క్షమించిన పర్సన్ని మనం హర్ట్ చేయకూడదు అగైన్, అది మనకి పాపం. అందుకని మిమ్మల్ని అగైన్ మళ్ళీ కూర్చొద్దమ్మా అంటాను, మన కోసం. అది కూడా నేను చెప్పేది వారి కోసం కాదు, మన కోసం. అగైన్ ఆ పాపం మనకి అంటకూడదు, వద్దు, మనకు ఆ పాపాలు వద్దు. ఓకే, దానికోసం చెప్తున్నా. 5 ఆఫ్ కప్స్ వారు పశ్చాత్తాపంలో ఉన్నారు, చాలా పశ్చాత్తాపడుతున్నారు, మిమ్మల్ని కోల్పోయానని చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని మనకి ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఓకే, అండ్ 6 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ఏంటంటే మెల్లగా వారు మెంటల్గా థర్డ్ పర్సన్ ఎనర్జీ నుంచి దూరం అవుతారు. ఇది ట్రాన్సిషన్ కార్డ్ అమ్మా బేసికల్లీ. ఓకే, అది మనకి చాలా క్లియర్లీ త్రూ దిస్ కార్డ్ కన్వే చేస్తున్నారు. ఓకే, ట్రాన్సిషన్ జరుగుతుంది, ట్రాన్సిషన్ ఫ్రమ్ థర్డ్ పార్టీ టు మీ సైడ్కి. ఓకే, థర్డ్ పార్టీని ఖచ్చితంగా వదిలేస్తారు. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్ చూడండి అమ్మా, కార్డ్స్ మనకి యూనివర్స్ ఎంత క్లియర్గా ఇచ్చారమ్మా, ఎంత దయగలవారమ్మా యూనివర్స్, ఎంత క్లియర్గా ఇస్తున్నారమ్మా యూనివర్స్ మనకి, ఎంత మీనింగ్ఫుల్గా. ఈ కార్డ్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టి ఈ కార్డ్ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే మనకి ఏమన్నా మీనింగ్ ఉందా అమ్మా? మొత్తం స్పాయిల్ అయిపోతుంది, అవునా? మీనింగ్ చేంజ్ అయిపోతుంది. ఎంత క్లియర్గా ఇస్తున్నారమ్మా యూనివర్స్. మీ ముందే కదా కార్డ్స్ తీసాను. నేను ఎక్కువ షఫిల్ కూడా చేయను, బికాజ్ అది హెవీ డెక్ కదా, షఫిలింగ్ నాకు చేయి పెయిన్ వస్తుంది. సో అర్థం చేసుకోండి అమ్మా, యూనివర్స్ మనకి ఎంత బ్లెస్డ్గా ఉన్నారు, యూనివర్సే మీకు స్వయానా చెప్తున్నారు ఇవి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కార్డ్ సెట్ మనం 6 ఆఫ్ స్పాట్స్ చెప్పాను కదమ్మా. ఇప్పుడు మనం క్వీన్ ఆఫ్ కప్స్ చూసుకుందాము. అండ్ ఇది ఏంటంటే ఎస్పెషల్లీ నిజమైన ఎట్లా అంటే నిజమైన భావోద్వేగ కనెక్షన్తో ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ ఇన్ ద సెన్స్. ఓకే, అంటే మీ ప్రేమ డీప్గా వారి హార్ట్లో ఉంది అనేది మనకి ఇక్కడ కన్వే అవుతుంది. మీ ప్రేమ అనేది తెలుస్తుందమ్మా, ఫీల్ అయ్యారు, వారి హార్ట్లో ఇల్లులాగా ఉండిపోయింది. ఓకే, హార్ట్లో గుడి కట్టుకున్నారంటారు చూడండి, నాకు అది చెప్పడం రావట్లేదు.
సో అది నాకు అన్నీ అంత అలాంటి వర్డ్స్ రావు. సో నేను అది కష్టం పడుతున్నాను చెప్పడానికి. ఓకే. రీడింగ్‌ని అయితే చెప్పగలుగుతాను. అవి చెప్పలేను నేను. ఓకే. మీకు అర్థమైతే చాలు పాయింట్. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్ ద్వారా మనకి ఇక్కడ యూనివర్స్ ఏం కన్వే చేస్తున్నారు అనేది. ఓకే. వారి ఆహ్, నిజమైన ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంది ఇక్కడ. మీతోనే ఉంది అనేది వారికి అర్థమైంది. ఆల్సో మీ ప్రేమ అనేది డీప్‌గా వారి హార్ట్‌లో ఉంది అనేది కూడా క్లియర్ అయింది. ఓకే. అండ్ ఫైనల్ కార్డ్ సెట్ ఏంటమ్మా మనకిక్కడ? స్టార్. థ్యాంక్ యూ యూనివర్స్. ద స్టార్ ఇదేంటంటే చివరిగా హోప్ ఉంది. మీ ఇద్దరి రిలేషన్‌కి హోప్ ఉంది. నాట్ ఎ నార్మల్ హోప్. ఇట్స్ అ స్ట్రాంగ్ హోప్. ఓకే. చాలా దృఢమైన బ్లెస్సింగ్ ఉంది మీకు. యూనివర్స్ గైడెన్స్ ప్రకారం హీలింగ్ జరుగుతుంది మీకు ఇక్కడ. థర్డ్ పర్సన్ ప్రభావం పూర్తిగా ముగిసే అవకాశం స్పష్టంగా మనకి క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఇక ఫైనల్ కార్డ్ సెట్‌తో ఇంక పోతారు. దాన్ని ఏమంటారు? నాకు ఆ థర్డ్ పర్సన్ అనే బ్యాడ్ ఎనర్జీ అనేదే పోతుందమ్మా. ఓకే. ఫైనల్ కార్డ్‌తో నాకు కూడా హ్యాపీనెస్ ఇచ్చారు. మీరు హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను. త్రూఅవుట్ దిస్ రీడింగ్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే థర్డ్ పర్సన్ ప్రభావం ఎక్కువగా సర్కమ్స్టాన్సెస్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ మీద వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నది అనేది మనకు క్లియర్ అవుతుంది. వారి హార్ట్ అయితే మాత్రం ఇంకా పూర్తిగా అక్కడ లేదు. కంప్లీట్‌గా మీ సైడే ఉన్నది. ఓకే. గిల్ట్ అండ్ పశ్చాత్తాపం మీ పర్సన్ ఆ ఫేజ్‌లో ఉన్నారు. మీ గురించి మిమ్మల్ని కోల్పోయానని చెప్పేసి. సో మెల్లగా థర్డ్ పర్సన్ నుంచి అయితే దూరం అవుతున్నారు. ఓకే. యూనివర్స్ అనేది మీ ఇద్దరి మధ్య హీలింగ్ ప్రాసెస్ చేస్తున్నారమ్మా. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టైం. హీలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దెబ్బ తగిలినప్పుడు దానికి దెబ్బ తగ్గాలి. తగ్గే టైమింగ్‌నే హీలింగ్ ప్రాసెస్ అంటాం. సో హీలింగ్ ప్రాసెస్ టైం అనేది మీ ఇద్దరి మధ్య నడుస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఇది స్లో ప్రాసెస్ అమ్మా. సో మీరు పేషెన్స్‌తో ఉండాలి. ఓకే. మీకు పేషెన్స్ అవసరం అనేసి మనకి ఈ రీడింగ్ చెప్తుంది. సో మీకు అర్థమైంది కదమ్మా. అండ్ మీరేం చేయాలంటే రియాక్ట్ కాకుండా రెస్పాండ్ చేయండి. అంటే ఏది కూడా వేట్లకి కూడా ఆ పర్సన్ నుంచి వచ్చిన వేట్లకి కూడా రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అంటే వారు చెప్పిన దానికి రియాక్ట్ అవ్వడం వేరు. జస్ట్ నార్మల్‌గా రెస్పాండ్ అవ్వడం వేరు. రియాక్ట్ వద్దు. జస్ట్ రెస్పాండ్ అవ్వండి. ఓకే. మీ విలువని ఎప్పుడు తగ్గించుకోవద్దు. లైక్ ఎనర్జీని స్టేబుల్‌గా ఉంచుకోండి. దాన్ని డౌన్ చేసుకోవద్దు ఇకపై నుంచి. ఓకే. ఫోర్స్ చేయకండి. యూనివర్స్‌ని తన పని తను చేసుకోనివ్వండి. అంతా చాలా మంచి మంచిగా జరుగుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో అదే జరుగుతుంది అట్ ది ఎండ్. ఓకే. అండ్ మనకి ఇక్కడ రాశులు ఏం కనిపిస్తున్నాయి అంటే ఫైనల్లీ స్ట్రెంగ్త్ ఇన్ ద సెన్స్ సింహ రాశి, లియో. ఓకే. అండ్ టెంపరెన్స్ ఇన్ ద సెన్స్ టెంపరెన్స్ ఇక్కడ మనకి సాజిటేరియస్ ధనస్సు రాశిని చూపిస్తున్నారమ్మా ఇక్కడ. ఆల్సో స్టార్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ కుంభరాశి అక్వేరియస్ కార్డ్ చూపిస్తున్నారు మనకి త్రూ స్టార్ కార్డ్. అండ్ ఇంకా క్వీన్ ఆఫ్ కప్స్ ద్వారా మనకి క్యాన్సర్ కర్కాటక రాశి ఉన్నారమ్మా. అండ్ నైట్ ఆఫ్ కప్స్ ద్వారా మీనరాశి పైసిస్ వారు ఉన్నారు. అండ్ ఇంకా ఎవరున్నారు? పేజ్ ఆఫ్ కప్స్ ద్వారా కూడా మనకి మీనా రాశి పైసిస్ వారు వస్తారమ్మా. అండ్ పేజ్ ఆఫ్ స్పాట్స్ ఉన్నారమ్మా ఇక్కడ మనకి. పేజ్ ఆఫ్ స్పాట్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ జెమినై మిథున రాశి వారు కనిపిస్తున్నారు. ఆల్సో 2 ఆఫ్ స్పాట్స్ కార్డ్ ద్వారా మనకి లిబ్రా తులా రాశి వారు కనిపిస్తున్నారు. ఓకే అమ్మా. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. మనకి రాశులు కూడా మీకు అర్థమై ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్వేస్ దాట్ మనకి రాసుల గురించి పక్కన పెడితే పర్టికులర్ సిచ్యువేషన్ బేస్డ్ మీకు డీప్లీ కనెక్ట్ అయితే దెన్ దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ యోర్స్. ఓకే అమ్మా. అండ్ ఈ రీడింగ్ అనేది మీ హార్ట్కి ఒక చిన్న మెసేజ్ అమ్మా. కొంతమందికి వెరీ స్ట్రాంగ్ మెసేజ్గా కూడా వెళ్తుంది. ఓకే. మీరు కోల్పోయింది ప్రేమ కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కోల్పోయింది మీ విలువను అర్థం చేసుకునే వ్యక్తిని మాత్రమే అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. బట్ అదే పర్సన్ ఇప్పుడు రియలైజేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు తెలిసింది కదా, రియలైజ్ అవుతున్నారు, మీ దగ్గరికి వస్తారు అని తెలిసింది కదా. బట్ మీరు ఎప్పుడు వస్తారు అనేది పెట్టుకోకూడదు. మీరు ఏం చేయాలి అనేది చెప్పాను కదా మీకు. ఆ ప్రాసెస్లో ఉండాలి మీరు. ఓకే. నమ్మకం ఉంచండి. మీ నిజమైన ప్రేమ మీకు సరైన వ్యక్తి, మీ ఎనర్జీకి సరిపోయే వ్యక్తి మీ జీవితంలో సరైన సమయానికి ప్రవేశిస్తారు. అది ఆ పర్సన్ అయితే షూర్లీ మీకు ఆ పర్సనే యూనివర్స్ ఇస్తారు. బికాజ్ ఇక్కడ మనకి యూనివర్స్ ఆ పర్సనే చూపించారు షూర్లీ. ఓకే.
మీ హార్ట్ అనేది స్ట్రాంగ్‌గా ఎప్పుడు ఉంచాలమ్మా. ఇన్ కేస్ లేకపోతే దాన్ని ఖచ్చితంగా స్ట్రాంగ్ చేసుకోండి. డే బై డే మీరు ఇంప్రూవ్ అవుతున్నారో లేదో మీరు గమనించుకోవాలి. మీ పర్సన్ వస్తున్నారో లేదో కాదు. మీరు ఇంప్రూవ్ అవుతున్నారో లేదో గమనించుకుంటే ఆటోమేటిక్‌గా మీ పర్సన్ వచ్చేయడం అనేది జరుగుతుంది. ఓకే. యూనివర్స్ అనేది మీకోసం పనిచేస్తున్నారు. సో, ట్రస్ట్ ఉంచండి. నన్ను నమ్మండి. నన్ను ఇక్కడ ఇన్ ద సెన్స్ యూనివర్స్‌ని నమ్మండి. నా మాట వినండమ్మా. అగైన్ చెప్తున్నాను. నా మాట అంటే నా మాట కాదు. అగైన్ యూనివర్స్ మాట. ఓకే. హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా. అండ్ వీడియోని లైక్ చేయండి. హైప్ చేయండి. బికాస్ ఆఫ్ దట్ చాలామంది వ్యూవర్స్‌కి వీడియో రీచ్ అవుతుంది. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ త్రూ తెలియజేస్తే నాకు తెలుస్తుంది మీరు ఏం ఫీల్ అవుతున్నారనేది. దట్స్ ఇట్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.